ఏమని స్తుతిస్తారు? మాతాయే పార్వతీదేవి, పితాదేవో మహేశ్వర, బాణవాశివ భక్తాచ శ్లోకం ఉంటుంది. యాక్చువల్గా ఆదిశంకరాచార్యులకు ఆకలి అవుతుంది. ఆయన ఆకలి అయ్యేటప్పుడు కాశీలో ఉన్నటువంటి అన్నపూర్ణను ఏమని కోరుతాడంటే, నాకు ఆకలి అవుతుంది, నాకు అన్నం పెట్టని అడగడు. మాతాయే పార్వతీదేవి, నా తల్లి ఎవరు? పార్వతీదేవి. తండ్రి ఎవరు? పరమేశ్వరుడు. నాకు ఎవరు చుట్టాలు? శివుని యొక్క భక్తగణం అంతా కూడా నాకు చుట్టాలి. ఇప్పుడు నాకు ఆకలి తీరమంటాడు. అప్పుడు అన్నపూర్ణ ఏం చేయాలి? వీళ్ళందరూ ఆకలి తీరవాలి. అట్లనే అంటే ఒక వ్యక్తి తన సుఖంతో పాటు సమాజ హితం కూడా చూడాలి. తాను సుఖపడాలి, దాంతోపాటు సమాజ హితం కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి మనం ఈ కాలనీలో ఉన్నందుకు మనం ఈరోజు ఇంతమంది ఇక్కడ చక్కగా ఉండి